వెల్కమ్ బ్యాక్. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి తిలక్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నిర్మాణం చేయాలని ప్రజల ఆకాంక్షని బలంగా వాళ్ళు వినిపిస్తున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా అభిమానిగా నాకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఈ అవకాశం కల్పించిన శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చిన రాజకీయ ప్రాధాన్యత ఎంతో గొప్ప ప్రాధాన్యత ఇచ్చారు. ఒక స్పీకర్ కానీ, ఒక ఉప ముఖ్యమంత్రి కానీ, ఒక రెవెన్యూ మినిస్టర్ వల్ల కానీ, ఒక ఫిషరీస్ మినిస్టర్ కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, శాసనమండలి చైర్మన్లు కానీ అనేక చైర్మన్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారికి మరి వారికి కృతజ్ఞతలు. దాసన్నయ్య ఒకే ఒక సిద్ధాంతం దాసన్నది, నాయకుడే రైట్, బాస్ ఈజ్ రైట్. అతను నేర్చు చెప్తే అది మనం చేయాలనేదే వారు ముఖ్యమంత్రి గారి నేర్చుకున్నారు. దాసరి గారు మేము నేర్చుకున్నాం. వారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సీట్లు కానుక ఇవ్వాలని కోరుకుంటూ మా అందరికీ దార్శనికుడు మాకు దేవస్థానం దాసరి గారికి ప్రశ్న అడ్రస్ చేసి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ప్రీత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆయన బాగా ఆలోచించి ఈ జిల్లాలో ఉన్న అన్ని కులాలని గౌరవించాలి, సామాజిక సమతుల్యత పాటించాలి అన్నటువంటి లక్ష్యంతో ప్రధాన కులాలని గౌరవిస్తూ ఇతర కులాలను కూడా హక్కును చేర్చుకున్నటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది అనేక సందర్భాల్లో మనకి అది రుజువైంది. మరి ప్రభుత్వం గుర్తింపబడిన 139 కులాలకు గాను 56 కార్పొరేషన్లు పెట్టి మొట్టమొదట ఒక కార్పొరేషన్ చైర్మన్ ని ఇవాళ రాష్ట్రంలో ఒక ఎంపీ స్థానానికి పోటీ చేసే విధంగా అవకాశం కల్పించడం సామాజికంగా వెనుకబడినటువంటి కులాల పట్ల ఆయనకున్న గౌరవానికి ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. అలాగే మనకి మొదటి నుంచి కూడా ఇచ్చాపురం ఒక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నియోజకవర్గం. ఆనాడు మన ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ముగింపు ఇచ్చాపురంలోనే జరిగింది. ఆ రోజు 10 స్థానాలకు గాను మరి 9 స్థానాలకు మనం కైవసం చేసుకున్న తర్వాత గౌరవ ఎమ్మెల్యేగా ఫిర్యాదు సాయిరాజు గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ రోజు గెలిస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేదానికి ఆయన ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టి మరి వైఎస్ఆర్ పార్టీలో జగన్ కండగా ఉండేదానికి తను కూడా మన పార్టీలోకి రావడం, మరి 10 స్థానాలకు కూడా వైఎస్ఆర్ చేతిలో ఉండే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది ఈ జిల్లాలో. మరి ఆనాటి నుంచి నేటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సుశిక్షరైనటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు చక్కగా పనిచేస్తున్నాయి. అయితే మనం అందరం లక్ష్యం ఒకటే, వెనుకబడిన ఇతర అనేక అణగారిన కులాలున్నాయి, వాళ్ళన్నిటికీ కూడా అందరం గౌరవించవలసిన ఆవశ్యకత మాత్రం మన ముఖ్యమంత్రి గారి తరగతి ఆలోచన విధానానికి మనం అద్దం పట్టే విధంగా మనం కూడా పనిచేయాలని గౌరవ సహచర వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులందరికీ నేను హృదయపూర్వక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ అనేక కులాలు ఈ మన జిల్లాలో ఉన్నాయి. అనేక పెద్దలు ఈ జిల్లా నుంచి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లినటువంటి పెద్దలు అనేక మంది ఉన్నారు. మరి ఆనాటి ప్రీతమ రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక్క స్థానమే మనకుంటే దానిని 7 స్థానాల వరకు ఆయన నాయకత్వంలో తీసుకువెళ్తే తదనంతరం మరి 9 స్థానాలు, మరి మొన్న జరిగిన ఎన్నికల్లో 8 స్థానాలు 10కి గాను 2 స్థానాలే మనం కోల్పోయాం. కొంచెం తేడాతో ఆనాడు టెక్కలు గాని ఇచ్చాపురం గాని మనం కోల్పోవడం జరిగింది. అలాగే పార్లమెంట్ స్థానం కూడా కొంచెం తేడాతో ఓడిపోయాం. మరి ఈవేళ దాన్ని త్వరితగతిన ముందుగానే అనౌన్స్ చేసి మరి మనకి మీరు సన్నద్దం కండి యుద్ధానికి అన్నట్టుగా మరి ఒక సంకేతం ఇస్తూ తిలక్ గారిని మరి పార్లమెంట్ సభ్యునిగా, అలాగే అక్కడ గతంలో పార్లమెంట్ సభ్యుగా ఉన్నటువంటి పోటీ చేసినటువంటి శ్రీనివాస్ ని ఎమ్మెల్యేగా, అలాగే విజయమ్మ గారిని ఇచ్చాపురం జిల్లా చైర్మన్ గా ఉన్నటువంటి విజయమ్మ గారిని ఎమ్మెల్యే శాసనసభ్యురాలుగా మరి పోటీ చేయాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది.